నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. అలీకి శుభం కార్డేనా? ఊహించినట్టే మోడీ పైకి నెట్టేసిన చంద్రబాబు. మాజీ ఎంపీ మళ్ళీ మొదలెట్టేశారు. మోదీని అనుసరిస్తున్న పవన్ను పక్కన పెట్టారా? ఆయనే తప్పుకున్నారా? సినీ నటుడు, తెలివైనవాడు. అలీ చిన్నతనం నుంచి కష్టపడి సినీ రంగంలో ఏ అండా లేకుండా ఎదిగినవాడు. బాలనటుడిగా, కమెడియన్గా రాణించి హీరో అయ్యాడు. హీరోగా తనని ఎక్కువ కాలం చూడరని సత్యాన్ని గ్రహించి వెనక్కు వెళ్ళి కామెడీలో స్థిరపడిన లౌక్యుడు. అందరితో మంచి స్నేహ సంబంధాలు నడిపి ప్రముఖ దర్శకులు, హీరోల సినిమాల్లో అలీకి ఒక పాత్ర ఉండేలా చూసుకున్నాడు. ముఖ్యంగా పవన్ సినిమాల్లో అన్నింటిలో కనిపించాడు. సినిమా నటులకి ఒక దశ దాటిన తర్వాత వెర్రి మొదలవుతుంది. తాము ఇంతకు మించి అనుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు గాలి కొడతారు. హీరోలు మొదలుకొని మామూలు నటుల వరకు రాజకీయాల వైపు మళ్ళుతారు. ఎందుకంటే డబ్బు, పవర్, గ్లామర్ ఉండేది సినిమాల తర్వాత రాజకీయాల్లోనే. అలీ కూడా దీనికి మినహాయింపు కాదు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా అంటే రావచ్చు. తమిళ, తెలుగు రాజకీయాలు సినిమా నటుల పార్టీలతోనే నడుస్తున్నాయి. అయితే సినిమాలు, రాజకీయాలు ఒకటి కాదు. సినిమాలకి లౌక్యం, రిలేషన్స్, సినీ పెద్దల గుడ్ లుక్స్ ఉంటే చాలు. రాజకీయాల్లో ప్రతివ్యూహాలు ఉండాలి. సినిమాల్లో శత్రువులు అజ్ఞాతంగా ఉంటారు, రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు. తెలుగుదేశంతో ప్రారంభమైన అలీ రాజకీయ జీవితం దాదాపు 25 ఏళ్ళు. రామానాయుడికి ప్రచారం చేయడంతో మొదలయ్యాడు. తెలుగుదేశంలో ఉన్నంతకాలం అలీకి టికెట్ ఇస్తారని, పదవులు ఇస్తారని అంటూనే ఉన్నారు. అయితే జరగలేదు. సినిమాల్లో ఉన్నంత లౌక్యం రాజకీయాల్లో లేదా? కేవలం కరివేపాకులా వాడుకుని వదిలేశారో తెలియదు. అయితే ఉన్నట్టుండి వైసీపీలో చేరాడు. రాజ్యసభ ఇస్తారని కొంతకాలం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మరికొంతకాలం గడిచింది. చివరికి ఏమీ లేదు. కనీసం వైసీపీకి ప్రచారం కూడా చేయలేదు. పార్టీ ఓడిపోగానే రాజకీయాలకి గుడ్ బై ప్రకటించాడు. మళ్ళీ తెలుగుదేశంలో చేరతారా? పాత మిత్రుడు పవన్తో చేతులు కలుపుతారా అనేది ప్రశ్న. పోసాని అంత వివాదాస్పదుడు కాకపోయినా అలీ కూడా శత్రు కూటమిలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ చేర్చుకుంటారా అనేది సందేహం. అయితే రాజకీయాలకి స్వస్తి అని అలీ అంటున్నాడు. మరి వెనక్కి వెళితే సినిమా అవకాశాలు మళ్ళీ వస్తాయా? సినిమాల్లోని సగం మంది హీరోలు మెగా కాంపౌండ్లోనే ఉన్నారు. వైసీపీ తరపున సినిమాల్లో సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. అలీని దాటి చాలామంది కమెడియన్స్ వచ్చేశారు. రాజకీయాలు ఉండవు, సినిమాలు అనుమానమే. మరి ఏంటి భవిష్యత్? రాజకీయాలు బలి కోరుతాయి. బలిపీఠానికి సిద్ధపడితేనే దాని జోలికెళ్ళాలి. అలీ బేసిక్గా నాయకుడు కాదు, వ్యూహకర్త కాదు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ మాత్రమే. అంతా ఊహించినట్లుగానే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్య తెలివితేటలను, అనుభవాన్ని చక్కగా వాడుతున్నారు. కీలకమైన వాటి విషయంలో తాను బాధ్యత తీసుకోకుండా అడుగులేస్తున్నారు. ఏదైతే తనకు ఎక్కువ కీర్తిని, లాభాన్ని కట్టబెడుతుందో ఆ పనులు మాత్రమే చేయాలని ఆయన కోరుకుంటున్నారు. శ్రమతో, ప్రయాసతో కూడిన బాధ్యతలను పక్కకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో జాతీయ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల అంతరార్థం గమనిస్తే మనకు అదే అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను చంద్రబాబు నాయుడు ఇక తాను తీసుకోదలుచుకోలేదని అర్థమవుతోంది. ఆయన ఢిల్లీ విలేకరులతో మాట్లాడుతూ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ గురించి చెప్పుకొచ్చారు. తమ నిర్మాణ వైఫల్యం కాకుండా జగన్ పాలనలో నిర్లక్ష్యం వల్లనే దెబ్బతిన్నట్లుగా అభివర్ణించారు. ఇంతకంటే వేరే రకంగా ఆయన చెప్తారని ఆశించలేం. అయితే ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గతంలో పెట్టిన ఖర్చు కంటే రెట్టింపు అవుతుందని ఆయన ముందే హింట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం స్థాయికి తాము ఇంకా రాలేదని, జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే ఆ విషయం చూసుకుంటుందని చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని ప్రత్యేకంగా గమనించాలి. అది జాతీయ ప్రాజెక్టు అనే సంగతి 2014 తర్వాత పరిపాలన సాగించినప్పుడు ఆయనకు తెలియదా? ఆ బాధ్యత మొత్తం అప్పుడే కేంద్రం మీద పెట్టి ఉంటే ఇప్పుడున్నంతటి దుర్మార్గమైన పరిస్థితులు అసలు ఉత్పన్నం అయ్యేవే కాదు కదా. లంచాలు, స్వాహా పర్వం కొనసాగడానికి కేంద్ర నిధులతో నిర్మాణం తాను చేస్తానంటూ ముందుకొచ్చి అవకతవకలుగా చేసిన ఫలితమే కదా ఇప్పుడు పోలవరం అనుభవిస్తున్నది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి విషయం తప్ప పోలవరం విషయాన్ని పట్టించుకునేలా కనిపించడం లేదు. అమరావతి వైబ్రెన్సీని పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తామని, అమరావతిలో 135 ప్రభుత్వ ఆఫీసులు వస్తాయని, వాటితో పాటు రోడ్లు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన సమస్త నిర్మాణాలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చంద్రబాబు అంటున్నారు. అవి త్వరగానే జరిగే అవకాశం ఉంది. కానీ ఐకానిక్ భవనాలుగా ఆయన ప్రకటించిన అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఎప్పటికి పూర్తవుతాయనేది హామీ ఇవ్వలేకపోతున్నారు. ఏది ఏమైనా అమరావతి నిర్మాణాల మీద చూపుతున్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు గురించిన మాటల్లో కనిపించడం లేదు. చూడబోతే ఆ బరువును తెలివిగా మోదీ మీదకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టి 4 ఏళ్ల నుంచి విశాఖ కేంద్రంగా చేసుకున్నారు. తన రాజకీయాన్ని అక్కడే అనుకుని ముందుకు సాగారు. ఈ మధ్యలో పండుగలు పబ్బాలతో పాటు తన పుట్టినరోజు పండుగను కూడా వేడుకగా నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ కూటమి ఏర్పాటైంది. పొత్తులో విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఖాయం అని అనుకున్న అనేక కారణాలతో అది ఆయనకు దక్కలేదు. అయితే మొదట్లో కొంత బాధపడిన నెక్స్ట్ టైం బెటర్ లక్ అని జీవీఎల్ అనుకుంటున్నారు. తనకు టికెట్ దక్కకపోయినా విశాఖ వీడిపోను అని ఆయన అన్నారు. ఆ ప్రకారమే ఆయన విశాఖలోనే మళ్ళీ తన రాజకీయ కార్యకలాపాలు మొదలెడుతున్నారు. ఆయన పుట్టినరోజు జూలై 6. ఆ రోజున అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. గతసారి పుట్టినరోజున కాబోయే ఎంపీ అని చాలామంది కీర్తించారు, కానీ అది జరగలేదు. అయితే ఈసారి కూడా అంతే ఉత్సాహంతో జీవీఎల్ ముందుకు సాగుతున్నారు. విశాఖ బీజేపీ సీటుగా ముద్రపడింది. పొత్తులలో మళ్ళీ ఈ సీటు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకుని స్థానిక సమస్యల మీద స్పందిస్తున్న జీవీఎల్కి ఈసారైనా లక్కు కలిసి వస్తుందా అన్నది ఆయన అభిమానులు చర్చించుకుంటున్న విషయం. ప్రధాని మోదీని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారు. ఆధ్యాత్మికం విషయంలో మోదీ పద్ధతుల్ని అనుసరించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలనేది పవన్ ఉపాయం. దైవ సంబంధిత విషయాల్లో లీనమయ్యే నాయకుల్ని ప్రత్యేకంగా ఆరాధించడం మన దేశం ప్రత్యేకత. ఎన్నికల సందర్భంలో మోదీ వేషధారణ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నికల తంతు ముగిస్తే ప్రధాని మోదీ దైవనిష్ట వేషధారణ నుంచి బయటకు వస్తారు. జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా కాషాయ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారంతో వారాహి ఏకాదశ దీక్ష కలశోధ్యాసన క్రతువుతో ముగిసింది. ఆ వెంటనే ఆయన చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారని జనసేన నాయకులు తెలిపారు. ఒకవైపు అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తూనే మరోవైపు శుభతిథుల్లో మాత్రం దీక్షా వస్త్రాలను ధరించనున్నట్టు వారు తెలిపారు. ఒకదాని తర్వాత మరొక దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టడం చూస్తే ప్రధాని మోదీని గుర్తు తెస్తున్నారు. భక్తి సంబంధ విషయాలు ప్రజల్ని ఏకం చేస్తాయి. రాజకీయంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీజేపీ ఎజెండానే ప్రజల దైవ సెంటిమెంట్ అని తెలిసిందే. అయోధ్యలో రామాలయ నిర్మాణం పేరుతో దేశంలో మెజార్టీ హిందూ సమాజంలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే హిందువులకు వ్యతిరేకమనే భావనను క్రియేట్ చేయడమే పనిగా బీజేపీ పెట్టుకుందని కాంగ్రెస్ తీవ్ర విమర్శ చేస్తోంది. ఇటీవల హిందుత్వం కేంద్రంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన కామెంట్స్ ఎంత వివాదం అయ్యాయో తెలిసిందే. కీలక సమావేశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి నిధులు ఇతరత్ర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు. కానీ పవన్ను తీసుకెళ్లలేదు. తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రజాభవన్లో ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కీలకమైన ఈ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఉప ముఖ్యమంత్రి తప్పనిసరి. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ కొలువుతీరిన మొదట్లో పవన్కు విపరీత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా పవన్కు ప్రాధాన్యం తగ్గుతోందన్న చర్చ మొదలైంది. కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ముద్రించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ను 4,000కు ప్రభుత్వం పెంచింది. ఘనంగా నిర్వహించిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు. ఆ తర్వాత బాబు ఢిల్లీ పర్యటనలో పవన్ లేరు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నిర్వహించే కీలక సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరవుతున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ హాజరవుతున్నారు. జనసేన తరపున కందుల దుర్గేష్ను కేవలం మొక్కుబడిగా తీసుకెళ్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోందన్న చర్చ ముఖ్యంగా జనసేనలో చోటు చేసుకోవడం గమనార్హం. పవన్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా, లేక ఆయనే నెమ్మదిగా తప్పుకుంటున్నారా అనే చర్చకు తెరలేచింది. పవన్ అంటీ ముట్టనట్టుగా ఉండడంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి చోటు ఇచ్చినట్టు అవుతోందని పలువురు అంటున్నారు. ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, మంత్రుల కూర్పు అనంతరం కొన్ని రోజులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం సాగించారు. ఆ తర్వాత పోలవరం, అమరావతి తదితర కీలక ప్రాజెక్టుల సందర్భంలోనూ పవన్ కనిపించలేదు. తన వెంట పవన్ ఉంటే మీడియా అటెన్షన్ అంతా ఆయన వైపే ఉంటుందని ఉద్దేశంతోనే చంద్రబాబు దూరం పెడుతూ వస్తున్నారా అనే అనుమానం జనసేన వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమైన ప్రాజెక్టుల విషయాల్లో తనను చంద్రబాబు దూరం పెడుతుండడంతో పవన్ కళ్యాణ్ అలకబూనారనే చర్చ కూడా లేకపోలేదు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.